ఫైనల్లీ మ్యామ్ ఇప్పుడు ఇది ఆపేస్తున్నాము అని చెప్పారు కాబట్టి ఇక మీదట జనాలు థియేటర్స్ వరకు వెళ్ళి సినిమా చూసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కేవలం దీని వల్లనే జనాలు సినిమాలు చూడడానికి థియేటర్ వరకు రాలేకపోతున్నారు అని ఏదైతే వాళ్ళు వాదన వినిపించారో, ఇప్పుడు ఇది ఆగిపోయిన తర్వాత ఆ కొత్త సినిమా చూడాలి, ఇప్పుడు ఐబొమ్మ కూడా లేదు, లేకపోతే ఇలాంటి వెబ్‌సైట్స్ లేవు కాబట్టి కంపల్సరీగా ముఖ్యంగా సినిమా ప్రియులు ఉంటారు. వెళ్లి చూడాలి అన్న వాళ్ళలోని అసలు ఆ ఉత్సాహం గాని అది వస్తుందంటారా? కష్టం అండి. ఇప్పుడు హ్మ్. ఏదో గివ్ అండ్ టేక్ పాలిసీలో హ్మ్. సినిమా ఇండస్ట్రీ పొలిటీషియన్స్ ఉన్నారు. అది కాదు కదా! ప్రజల్ని పట్టించుకోవాలి మీరు. అవును. ఇప్పుడు మీరు ఇవాళ ఐబొమ్మ లేదు కాబట్టి వీళ్ళు సినిమా థియేటర్స్‌కి వచ్చేస్తారు. వేలకు వేలు ఖర్చు పెట్టి వీళ్ళు సినిమాలు తీస్తారు అనుకోక్కర్లా. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే స్థితిలో లేరు కాబట్టే వాళ్ళు ఐబొమ్మ చూస్తున్నారు. అవును. వాళ్ళు ఖర్చు పెట్టే స్థితిలో ఉంటే వాళ్ళు థియేటర్స్‌కి అప్పుడే వచ్చేవాళ్ళు. ఐబొమ్మ చూడరు. వాళ్ళు తప్పుడు మార్గంలో చూడాలని అనుకోరు. కాబట్టి ఇవాళ ఐబొమ్మ లేకపోయినా రారండి. ఐబొమ్మ ఉన్నా రారు. వాళ్ళు ఎప్పుడు థియేటర్‌లో అంటే సినిమా వెళ్ళిపోయాక ఎప్పుడైతే ఓటీటీలో కూడా చాలామంది చూడటంలే చెప్పాలంటే. అవును. వాళ్ళు ఎప్పుడైతే ఛానల్స్‌లో వస్తాయో అప్పుడే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడతారు కూడా. ఓకే. సో దీనివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదంటారు. పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కొద్దిగా ఉండొచ్చు అంతే. హ్మ్. మరీ వాళ్ళు అనుకున్నట్టు 100% అయితే ఉండదండి. మేబీ ఒక 20, 25% ఉండొచ్చు అంతే.